ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. తెలంగాణలో జరుపుకునే ప్రత్యేకమైన జాతరలలో బోనాలు అతి ప్రాచుర్యమైనవి. మరి ఈరోజు మన అమెరికా భూమిపై మన మూలాలను గుర్తు చేసుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ ఈరోజు TGFL బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. దేశం వేరైనా మన సంస్కృతి మారలేదు, భాష భిన్నమైన బోనాల చైతన్యం తగ్గలేదు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మా ఊపిరి లాంటి సంస్కృతి. అమెరికా అయినా మా భక్తి మాత్రం తెలంగాణ తల్లి వద్దే ఉంది. అమ్మవారి బోనాలు భక్తితో నిండిన బంధం, మన సంస్కృతి, మన గర్వం. మరి TGFL ఈ కార్యక్రమాన్ని ఫ్లోరిడా స్టేట్ లో టాంపాలో ఘనంగా నిర్వహించింది. తెలంగాణ సంస్కృతి ప్రత్యేకగా వెలిసిన బోనాల పండుగను ఇప్పుడు అమెరికాలో కూడా అదే ఉత్సాహంతో జరుపుకున్నారు. ఇది మన సంస్కృతి పరంపర, ఇది మన గర్వకారణం. అమెరికాలో మనకు మన మట్టి వాసనను గుర్తు చేస్తున్న ఈ TGFL బోనాల ఉత్సవం మన తెలుగు ప్రజల ఐక్యతకు నిదర్శనం. సో ఈరోజు నిజంగా అమెరికా నెల అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కగా అమ్మవారి బోనాలు చాలా శాస్త్రోక్తంగా అమెరికాలో జరుగుతూ ఉన్నాయి. ఈ TGFL బోనాల వేడుకలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చనలు, హారతులు, మంత్రోచ్చరణల మధ్య ఆలయ వాతావరణం పావనమైంది. అలాగే మహిళలు సాంప్రదాయ పట్టు చీరల్లో, చేతుల్లో బోనాలు, నిమ్మకాయలతో అలంకరించిన పాత్రలు తీసుకుని ఊరేగింపుగా నడిచారు. డప్పు వాయిద్యాల మధ్య పోతురాజుల సందడితో చిన్న పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత సందడి చేశారు. తెలంగాణలో ఎలా అయితే జరుగుతాయో మన కార్యక్రమాలు, అదే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే కళ్ళుకుండనా. సో అమెరికాలో కళ్ళుకుండ కూడా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బోనాల ఉత్సవానికి ప్రతి ఇంట్లోనూ ప్రతి గుండెలోనూ ప్రత్యేక స్థానం ఉంది. వర్షాకాల ప్రారంభంలో మన అమ్మవారిని శాంతిగా కాపాడమని వేడుకునే పండుగ ఇది. బోనం అంటే భక్తితో సిద్ధం చేసిన అన్నపానాదులతో కూడిన పాత్ర, అమ్మవారికి సమర్పించే పవిత్ర అర్పణ. ఇది కేవలం పండుగ కాదు, ఇది మన అమ్మవారిపై నమ్మకపు నిలువెత్తు ప్రతీక. తెలుగింటి ఆడబడుచులు, తెలంగాణ ఆడబడుచులు చాలా చక్కగా చీరలు కట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా చేయడం జరుగుతుంది. ఈ కుంకుమ రంగు మాత్రమే కాదు, భక్తి, శ్రద్ధ, అంకిత భావం. అలాగే అమెరికాలో ఉన్నటువంటి మన తెలంగాణ ఆడబడుచులు అమ్మవారిని కొలుస్తూ ప్రేమను, మా భక్తిని స్వీకరించు తల్లి అని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అలాగే ఈ వేడుకలో పోతురాజుల సందడి, పిల్లలు పెద్దలు అందరూ కూడా తెలంగాణ పాటలతో మరింత సందడి చేశారు. వాళ్ళ డాన్సులతో ఈ వేడుకను మరింత అద్భుతంగా మార్చాయి. ఈరోజు ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకున్నామంటే అది మీ సపోర్ట్ లేకుండా మేము ఏమీ చేయలేము. మేము ఎంతో బ్యాక్గ్రౌండ్ మీద ఏం చేసినా కానీ లోకల్ మాకు సపోర్ట్ లేకుండా ఇలాంటి ఈవెంట్ కానీ ఏమి కానీ చేయాలన్నా అందరి సపోర్ట్ మీరు ఎలా వెళ్ళాలో అందిస్తుంటారు మాకు. అలాగే ముందు ముందు కూడా మేము ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మీ సలహా సహకారాలు ఇలాగే ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక అభినందనలు. భోజనం భోజనం ఎవరికి పెడుతున్నాం మనం? అమ్మవారికి. అమ్మవారి అంటే ఎవరు? మనందరం కూడా ఒక టౌన్ నుంచి, విలేజ్ నుంచి వచ్చాం కదా. ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క టౌన్ పొలిమేర ఉంటుంది. మనం ఏంటంటే ఒక గ్రామ దేవతగా పూజిస్తాం. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఏ పూజ చేసినా, ఎలాంటి చేసినా ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ పిల్లల కోసం కోరుకుంటా ఉంటాం. కానీ ఇది ఒక్క పండుగ మన ఊరి గురించి, మన ఊరికి ఎలాంటి కష్టాలు రావద్దు అనేసి కోరుకుంటూ అమ్మవారికి
మన ఇంటికి ఎవరైనా గెస్ట్గా పిలిచినప్పుడు ఏం చేస్తే భోజనం పెడతాం. అలాగే ఈ ఆషాఢ మాసంలో వీలైన వారికి అందరం వెళ్ళి భోజనం పెడతాం. TGFL ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ ఆధ్యాత్మికత, ఆరాధన, ఆనందం మూడింటిని సమపాలల్లో కలిపింది. సో ఫ్లోరిడాలో బోనాలు కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. సో అసలు బోనం అంటే ఏంటి, బోనం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాలన్నీ తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి మనము థ్యాంక్స్ చెప్పినట్టుగానే మదర్ నేచర్కి సంవత్సరానికి ఒకసారి మనం బోనం చేస్తాము. ఆ బోనంలో వచ్చేసి మనము పరమాన్నం వండి అమ్మవారికి పెడతాము. ఇంకా ఆ అన్నము అమ్మవారికి ప్రసాదం లాగా ప్రసాదించి తర్వాత మనం తీసుకొని మన ఇంట్లో వాళ్ళందరం కూడా తింటాం అన్నమాట. అది ప్రాసెస్. తెలంగాణలో ఉన్నట్టుగానే చేశారు, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ప్రాసెస్ అంతా ఇక్కడ కూడా అలాగే చేశారా? మేము తెలంగాణలో ఎలా చేసామో అలానే చేసాము. కానీ మనకు అమెరికాలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని తరపున అమ్మగారు మనని ఏమో ఎక్స్క్యూజ్ షీ విల్ అండర్స్టాండ్ ఇట్. సో బట్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాచ్ 99%. సో అదే విధంగా ఈ బోనంలో అంటే ఆహార పదార్థాలు అంటే ఏం వేస్తారు? పరమాన్నం అండి. అన్నం మంచిగా శుభ్రంగా కడిగి అందులో కొంతమంది బెల్లం వేసి పాలేసి ఉడకబెట్టేసి దాన్ని తీసుకొచ్చి మనము కుండని పుదించండి. దానికి సున్నము, కుంకుమ, పసుపు అన్నీ పెట్టి తర్వాత మనము దీపం ముట్టించుకొని అమ్మవారికి దర్శనం మొక్కి ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి అది ప్రసాదించి మనం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి అమ్మవారికి అది అర్పించాలన్నమాట. ఒక్కొక్క జాతరకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి బోనాల జాతర విషయానికి వస్తే అసలు అది మాటల్లో కూడా చెప్పలేం. సో చూస్తుంటే ఇది ఎవరైనా హైదరాబాద్ ఏమో అనే విధంగా ఉంది. బోనాలు అంటేనే భాగ్యనగరం గుర్తొస్తుంది. సో దానికి ధీటుగా అమెరికాలో ఉన్నటువంటి మన ఆడబడుచులు, తెలంగాణ ఆడబడుచులు అందరూ కూడా చాలా చక్కగా బోనాలు పట్టుకుని చేత్తో అమ్మవారి పాటలతో ఆటలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆడబడుచులు అందరూ కూడా చాలా చక్కగా బోనం ఎత్తుకుని సరదాగా ఆ కార్యక్రమం అంతా చాలా చక్కగా సాగింది. మరి ఆడవాళ్ళకి ఇంకేముంటాయండి, షాపింగ్సే కదా, శారీస్, జ్యువెలరీ, ఇదే కదా మన అందరికీ సరదా. మరి ఈరోజు TGFL బోనాల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలామంది వెండర్స్ ఉన్నారు. సో ఇక్కడ షాపింగ్ కార్నివాల్ నడుస్తుంది. సో చాలా చక్కగా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా అన్ని కలెక్షన్స్ మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో చక్కగా డిఫరెంట్ శారీస్, జ్యువెలరీ అవన్నీ కూడా సెపరేట్గా, అంటే మనం బ్లౌజెస్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో TGFL ఈరోజు షాపింగ్స్ అందరూ అయితే ఇలా ఉంది. ప్రతి ఒక్కరూ ఇండియా వెళ్ళి ప్రతి సంవత్సరం బోనాలు జరుపుకోవాలంటే అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఆ వెసులుబాటు ఉండాలి అనే ఉద్దేశంతో TGFL వారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేశారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే అమ్మవారికి మనకి ఇండియాలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా శాస్త్రోక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చాలా చక్కగా నిర్వహించారు. ఒకసారి మాట్లాడదాం. ఇలాంటి కార్యక్రమం మేము గత 3 సంవత్సరాలుగా టాంపాలో చేస్తున్నాము. కానీ ఈ కార్యక్రమం ఫ్లోరిడాలో మొదలుపెట్టింది మోహిత్ కర్పూరం. మా TGFL ఇంకొక బ్రాంచ్ ఉందండి మయామిలో. అక్కడ గత 7 సంవత్సరాలుగా చేస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ పండుగను ఇంత మంచిగా చేస్తున్నాము. దానికి ఇంతమంది సపోర్టు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సుమన్ టీవీ వాళ్ళు ఇంత దూరం వచ్చి మా గురించి ఇలాంటి కొన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో హెల్ప్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మవారికి జనరల్ గా కళ్ళు కూడా పోస్తారు కదండి, మరి అమెరికాలో అలాంటి అవకాశం ఉందా? ఎస్ ఉందండి, అలాంటి అవకాశం ఉంది. సో మేము లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి వెళ్ళి కూడా అది చేస్తున్నాము. అదే పద్ధతి. మాకు మయామి టీం ఉంది, ఇక్కడ టాంపాలో టీం ఉంది. సో మా ప్రెసిడెంట్ వెంకటన్న గారు ఉన్నారు. సో రిగార్డింగ్ కమింగ్ బ్యాక్ టు కళ్ళు గురించి అయితే ఎవ్రీ ఇయర్ మా అనిల్ అన్న వెంకటన్న వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లెట్స్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. ఎవరైనా కళ్ళు గురించి అని చెప్పి కింద కామెంట్స్ చేయకండి, ఇది అసలు కాన్ఫిడెన్షియల్ ముందే చెప్పేశారు. సో చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. సో ఈ ప్లానింగ్ ఎప్పటి నుంచి చేశారు, అసలు ఎన్ని రోజుల నుంచి మీకు ప్లానింగ్ ఉంది? ఈ ప్లానింగ్ దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ అట్లీస్ట్ 3 months ఆర్ లిటిల్ ఓవర్ 3 months అండి. అండ్ 7 years యాజ్ ఐ సెడ్ మేము చేస్తున్నాము తెలంగాణ అసోసియేషన్ అనేది. సో చూసారు కదా, చాలా చక్కగా బోనాల కార్యక్రమం చాలా బాగా జరిగింది. అలాగే ఇక్కడ మరి తెలంగాణ ఆడబడుచులు మరి ఉన్నారు. సో తెలంగాణ ఆడబడుచులు, అమెరికాలో తెలంగాణ ఆడబడుచులు మనకు కనిపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఒక్కసారి హలో అండి. హలో. ఎలా అనిపిస్తుంది మీకు ఈ బోనాలు ఈ కార్యక్రమం అంతా చూస్తుంటే? మేము బోనాలకి అయితే అస్సలు మిస్ అవ్వట్లేము. ఒరిజినల్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో బోనాలు అనేది చాలా ఫేమస్ కదా. సో మేము గత 10 years నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఫస్ట్ మయామిలో స్టార్ట్ చేసినాము.
ఆ తర్వాత ఇక్కడ ఘనంగా చేసుకోవడం చాలా మంచి అనిపిస్తుంది. ఇంకా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండకుండా మంచిగా చేయడానికి, ఇంకా అంతేకాకుండా మన కల్చరల్ని రిప్రజెంట్ చేస్తున్నాం కదా, దట్స్ అ కీ థింగ్. ఇప్పుడు బోనం అనగానే మనకి ఇండియాలో ఆ అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా, మనకి రైస్ పప్పు ఇవన్నీ వేసి పెడతారు కదా, సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తారా? ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసామండి. రైస్, ఆకుకూర పప్పు, పచ్చి పులుసు, ఇంకా అప్పాలు అన్ని దాంట్లో పెట్టి ఇంకా పూజ చేసామండి. ఫ్లోరిడాలో బోనాలు అసలు ఎందుకు చేయాలనుకున్నారు, ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో లెట్ మీ గివ్ యూ ద కాంటెక్స్ట్ అండి. ఫ్లోరిడాలో 7 years బ్యాక్ వి స్టార్టెడ్ దిస్ ఇన్ మయామీలో చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ లైక్ ఎ నార్మల్ ప్రోగ్రామ్ అనమాట. ఫొటోస్ పెట్టి అందరం కలిసినాము, బోనం అంటే చేసుకున్నాము. ఇనిషియల్గా వీఆర్ లైక్ గెటింగ్ థింగ్స్ ఫ్రమ్ డాలర్ ట్రీ అండ్ డూయింగ్ బోనాలు. ఎందుకంటే మాకు అమెరికాలో బిందెలు అన్న కాన్సెప్ట్ లేదు. తర్వాత ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఇయర్ ఇంకా బిందెలు తీసుకొద్దామన్న కాన్సెప్ట్ వచ్చింది ఫస్ట్ థింగ్. సో యూఎస్లో నో వన్ డిడ్ దట్ ఫస్ట్ TGFL చేసింది. ఇట్ వాజ్ లైక్ వీఆర్ డూయింగ్ లైక్ ఎ ప్రోగ్రామ్. ఇట్ వాజ్ లైక్ పండగ లాగా చేసుకుంటున్నాము. ఇట్ వాజ్ నాట్ పొలిటికల్లీ అఫిలియేటెడ్ ఆర్ ఎనీథింగ్. వీఆర్ జస్ట్ డూయింగ్ లైక్ పండగ మనసు పెట్టి అందరం చేస్తున్నాం. సో అందుకని వీ డి నాట్ బాదర్ మచ్ టు పబ్లిసైజ్ ఆర్ డూ సంథింగ్. సో ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఇంకా రోజుకి ఇంకా పెరుగుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.